ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ సెంటర్ వరకు విద్యార్థులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. యువత మేలుకో, భవిష్యత్తుని మలుచుకో, డ్రగ్స్ ని వదులుకో, డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతమని నినాదాలు చేశారు. డ్రగ్స్ ని వాడి మీ జీవితాలను పాడు చేసుకోవద్దని, డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, డ్రగ్స్ అమ్మకాలు కొనుగోలు చేయరాదని, అలాంటి వారిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామని ఏసీపీ రవికిరణ్ తెలిపారు. Government is very keen on anti-drug abuse or else anti-drug day, drug-free society చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ is very keen and has implicated a 100-day program on this. So we were going to do it very seriously and ఇక్కడ ఉన్న యూత్ పబ్లిక్ కి అందరికి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎక్కడైనా ఎటువంటి డ్రగ్ అబ్యూస్ ఇన్ఫర్మేషన్ కానీ, ఎవరైనా ఎక్కడైనా ఏమైనా డ్రగ్స్ తీసుకుంటున్నారనే ఇన్ఫర్మేషన్ కానీ, ఎక్కడైనా డ్రగ్స్ అమ్ముతున్నారనే ఇన్ఫర్మేషన్ కానీ, ఎటువంటి రకమైన ఇన్ఫర్మేషన్ ఉంటే జస్ట్ గివ్ us so that we will definitely take serious action on them. ఒక పోలే కుర్రోళ్ళే కదా అని చెప్పేసి మీరు వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే అది కాస్త రేపు పొద్దున మన పిల్లలకి, మీ పిల్లలకి, అందరి పిల్లలకి ఎఫెక్ట్ అయ్యే సినారియోస్ వస్తున్నాయండి. సో దయచేసి అర్థం చేసుకొని పబ్లిక్ కూడా